గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ కోసం ఉరకలేస్తున్నారు. త్రిబులర్ తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ క్రిస్మస్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి రా మచ్చా మచ్చా అనే రెండో సింగిల్ విడుదలకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ పాట ప్రోమో ఈ నెల 28న రిలీజ్ కానుండగా పూర్తి పాటను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిట్ చాట్ సంబంధించిన ఆసక్తికర వీడియోను మేకర్స్ ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. ఇందులో శంకర్, తమన్ అనే ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో నెవర్ బిఫోర్ అనేలా ఎన్నో గొప్ప సినిమాలు, పాటలు చిత్రీకరించిన స్టార్ డైరెక్టర్ శంకర్ మరోసారి తన మార్కును గేమ్ చేంజర్ లో సెకండ్ సాంగ్ చిత్రీకరణలో చూపించబోతున్నారు. ఏకంగా 1000 మందికి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేశారు. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఇందులో భాగం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాకు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నేను రామ్ చరణ్ కోసం ఓ ఇంట్రడక్షన్ సాంగ్ కావాలని తమన్ అడిగాను. డిఫరెంట్ గా చేద్దామని ఇద్దరు అనుకున్నాం. చాలా సేపు డిస్కషన్ చేసుకున్నాం. ఒకరి సలహాలు ఒకరు విన్నాం. ఆంధ్రప్రదేశ్ లో భిన్న సంస్కృతులను బేస్ చేసుకుని పాటను చేస్తే బాగుంటుంది అనిపించింది. దానిపై చాలా రీసెర్చ్ చేశాం. ఏపీలో గూసాడి, కొమ్ము, కోయ, తప్పిడిగుళ్ళు వంటి జానపద నృత్యాల పాటలో భాగంగా చెయ్యాలనుకున్నాను. అలాగే ప్రేక్షకులకు వీటితో పాటు ఇంకా బెస్ట్ ఇవ్వాలనిపించింది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్ కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిన గుమ్రా, రానప్ప, పైక, తురువా వంటి వాటితో పాటు కర్ణాటకకు చెందిన హలారి, ఒక్కోలిగా, గొరావర, కుణిత వంటి నృత్య రీతులను కూడా భాగం చెయ్యాలనుకుని చాలా రీసెర్చ్ చేశాం. దీనివల్ల పాట చాలా గ్రాండియర్ లుక్ తో రావడమే కాదు, సౌండింగ్ కూడా ఇది వరకు ఎన్నడూ వినంతగా కొత్తగా వచ్చింది. ఈ పాట ఒక సెలబ్రేషన్ లో ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతమైన డాన్సర్. గణేష్ ఆచార్య గారు ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. చరణ్ అయితే ఓ బీజిఎం సింగిల్ షాట్ లో పూర్తి చేయడం విశేషం. ఇది చరణ్ ఫ్యాన్స్, సినీ లవర్స్ కు ఒక ట్రీట్ లా ఉంటుంది. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పాటను సూపర్ గా రాశారు. దిల్ రాజు, సిరీస్ గారు చాలా సపోర్ట్ గా నిలిచారు అని వివరించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ లో రామ్ మచ్చా మచ్చా సాంగ్ లో అన్ని సంస్కృతులు చూపించడం కనుల పండగలా ఉంటుంది. శంకర్ గారు చాలా హుక్ లైన్స్ పరిశీలించి చివరకు రా మచ్చా మచ్చా అనే లైన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. పాటను స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 30న పాట రిలీజ్ కానుంది అని వెల్లడించారు. ఇది జరిగిన ఇంటర్వ్యూ. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన ఫ్యాన్స్ మాత్రం వీళ్లే ఎంత స్వాగ్ గా ఉన్నారంటే గ్లోబల్ స్టార్ ఫ్యాషన్ తో అన్ని దించేస్తాడు, మేము ఇంకా ఆగలేకపోతున్నాం రామ్ చరణ్ గారు అంటున్నారు ఫ్యాన్స్. ఈ పాటలో ప్రత్యేకం చెప్పాలంటే 9 డిఫరెంట్ కల్చర్స్, అలాగే 1000 మంది డాన్సర్స్. ఇక తమన్ బీజిఎం, దానికి కూడా ఒక ఓల్డ్ బీజిఎం కి రామ్ చరణ్ గారు డాన్స్ వేయడం, అది కూడా సింగిల్ షాట్ లో. ఇక వింటే చరణ్ చూడబోతున్నాం. ఎందుకంటే ప్రీవియస్ గా మగధీరలో 38 సెకండ్స్ సింగిల్ షాట్ లో రామ్ చరణ్ గారు డాన్స్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏపీలో ఉండే డాన్సే కాకుండా అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా నుండి కూడా లోకల్ డాన్స్ లో ఈ మూవీ సాంగ్ లో పెట్టడం అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ థాట్ రావడం అనేది. ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది అసలు ఊహించుకుంటేనే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఫ్యాన్స్ కి. అలాగే నాకు కూడా. రేపు థియేటర్ లో ఫ్యాన్స్ కి పండగే. పోతారు, మొత్తం పోతారు. వింటేజ్ చరణ్ చూడబోతున్నాం. ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఇందులో రామ్ చరణ్ గారి డాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీరు గాని గెస్ట్ చేసినట్లయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.